దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న డీలిమిటేషన్ బిల్లు మరియు పార్లమెంటరీ సంప్రదింపులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య తీవ్ర ప్రతిష్టంభన ఏర్పడింది. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ తిరస్కరించడమే కాకుండా కొన్ని షరతులు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. పార్లమెంటులో సంఖ్యాబలం కొరత కారణంగా ఆగిపోయిన డీలిమిటేషన్ బిల్లును మహిళా రిజర్వేషన్లకు ముడిపెట్టి మళ్లీ ముందుకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల రాహుల్ గాంధీని నేరుగా కలిసి మద్దతు కోరారు. అయితే ప్రతిపాదనకు కాంగ్రెస్ పార్టీ మరియు ఇండి కూటమి అంగీకరించబోదని, ఈ బిల్లు తమకు సమ్మతం కాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్రలో భాగంగా ఈ డీలిమిటేషన్ వ్యూహం ఉందని విపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నాయి. రాహుల్ గాంధీ ప్రభుత్వం తరపు నుంచి ఈ బిల్లుపై సహకారం కావాలంటే ముందుగా విపక్షాలు లేవనెత్తుతున్న కొన్ని కీలక అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ షరతులు విధించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ అంశంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జ్ అణచివేతపై కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అధికారికంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణ విరాళాల సేకరణలో జరిగిన అవకతవకలు, నిధుల దుర్వినియోగం అంశంపై సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టి కేవలం బిల్లుల ఆమోదం పైన ఏకపక్షంగా ముందుకు వెళ్లాలని చూస్తుందని, ఒకవేళ నిజంగా ఏకాభిప్రాయం కావాలంటే విడివిడిగా పార్టీలతో మాట్లాడడం మానేసి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రాహుల్ గాంధీ సూచించారు. లోక్సభ స్థానాలను ప్రస్తుతం ముందు 543 నుంచి భారీగా పెంచి దానితో పాటు 33% మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలనేది ఈ రాజ్యాంగ సవరణ బిల్లులో ముఖ్య ఉద్దేశం. అయితే జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన అయితే ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందనే భయంతో డీలిమిటేషన్ అంశాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే లోపు ఈ బిల్లుపై కూటమి మద్దతు సాధించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రతిపక్షాల పట్టుదల కారణంగా రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది.